అబ్బా! మళ్ళీ పప్పేనా అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ. పప్పును ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి. టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్, కొంచెం ఆయిల్, తర్వాత కారం కొంచెం అండ్ ధనియా పౌడర్, కొంచెం చింతపండు వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది. ఇలా పప్పుని టోటల్‌గా స్మాష్ చేసుకొని ఇంకా పోపుకి పెట్టేసుకోవడమే. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్, తెల్లుల్లి అండ్ కొత్తిమీర అండ్ ఇంగువ కూడా యాడ్ చేయాలి. తర్వాత మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేస్తే సింపుల్గా టొమాటో పప్పు అయితే రెడీ. సో ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకా పప్పుని ఇష్టంగా తినని వాళ్ళు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. నాకు తెలిసి నచ్చుతుంది. ఎందుకంటే నేను పప్పు అంత ఇష్టంగా తిన్నాను. ఐ హేట్ బట్ కానీ ఈ రెసిపీ నేను చేసుకున్నాను, చాలా బాగుంది. సో అందుకు షేర్ చేస్తున్నా. రైస్, పప్పు, కొంచెం నెయ్యి అండ్ ఒక ఆమ్లెట్ పర్ఫెక్ట్.